ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నల్లని కనుపాప రంగుల ప్రపంచం, మబ్బుల వెనకాల వెన్నెల అనంతం, ఇది వెలుగులు వెంట పయన. అన్నయ్య, నా ప్రతి పుట్టినరోజుకి నువ్వు నా గోరింటాకు పెట్టాలి. పెడతానమ్మా. పెడతానని కాదు, నాకు మాటివ్వు. అమ్మగా మారిన తరుణం, నాన్న పేరుగా పెంచిన ధైర్యం, గంగ కలిసిన ప్రేమ. నీ ప్రతి పుట్టినరోజుకి నేను గోరింటాకు పెడతానమ్మా. అబ్బబ్బబ్బా, ఏం తెలివి. ఒక చెల్లికి ముందు గోరింటాకు పెడితే ఇంకో చెల్లి ఫీల్ అవుతుందేమోనని ముగ్గురు చెల్లెళ్ళకి ఒకేసారి గోరింటాకు పెడుతున్నావు. భక్తులు ప్రసాదం కోసం చేతులు చాచినట్టుగా ఉంటే ఫ్లోలో చకచకా డిజైన్ చేస్తూ పోతున్నారన్నమాట. బాగుంది. మీ ఐడియా అదుర్స్. నా చెల్లెళ్ళు భక్తులెందుకు అవుతారు, దేవతలవుతారు. ఆహా, మరి దేవతలని కన్నా సావిత్రి అత్తయ్య ఏమవుతుందో? అమ్మలగన్నా అమ్మవుతుంది. అంతేలేమ్మా. ఎవరు? ఎవరమ్మా మీరు? అమ్మా అంటున్నావు, ఇంక పేరెందుకు బాబు? మీ పేరు చెప్పకపోయినా ఊరి పేరు చెప్తే చాలు, మేము గుర్తుపట్టేస్తాం. అమ్మవారి మీద భారం వేసి ముందుకెళ్లేదాన్ని ఊరే ఉంటుందమ్మా. అన్నయ్య, ఈవిడెవరో మహాభక్తురాలనుకుంటా. ఆ గుడి ఈ గుడి తిరుగుతూ ఏ పుణ్యక్షేత్రానికో చేరుకునే పెద్దావిడిలాగా ఇటువైపు వచ్చింది. అయ్యుండొచ్చు. అరే, అక్కడే నిలబడిపోయారేమ్మా, లోపలికి రండి. ఎన్నేళ్లయింది నా ఇంటికొచ్చి. ఇక్కడే నా భర్తకి అన్నం పెట్టేదాన్ని, ఇక్కడే నా పిల్లలకి పాలిచ్చేదాన్ని, ఇక్కడే పనులన్నీ పూర్తి చేసుకుని కాసేపు నడుము వాల్చేదాన్ని. ఈ ఇంటిని చూస్తుంటే జ్ఞాపకాలు వడివడిగా గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు చెప్పండమ్మా, ఎందుకొచ్చారు? గోరింటాకు పెట్టించుకోవడానికేమో. ఏయ్, అలా మాట్లాడకూడదు. ఈవిడ్ని చూస్తుంటే సోదమలా అనిపిస్తుంది. జాతకాలేమైనా చెప్తుందేమో. మీ అన్నయ్య ఇప్పుడు మీ చేతులని గోరింటాకుతో కప్పేశాడు. ఇంకేం చూసి చెప్తుంది? అందరూ అపరంచి బొమ్మల్లా ఉన్నారు. మీ ముఖాలు చూసి కూడా జాతకాలు చెప్పొచ్చు. మీకు చాలా పెద్ద థ్యాంక్స్ అమ్మా.
నన్ను అందగత్తా అని అందరి ముందు చెప్పినందుకు. చాలు చాలు, ఆ అమ్మ నిన్ననలేదు, నా బంగారు చెల్లెళ్ళనంది. వీళ్ళని చూస్తుంటేనే తెలుస్తుంది బాబు, నువ్వు చెల్లెళ్ళని ఎంత బాగా చూసుకుంటున్నావో. ఇదిగోండి. గుర్తొచ్చింది గుర్తొచ్చింది గుర్తొచ్చిందత్త. ఏం గుర్తొచ్చింది? ఏయ్, ఇది ఇంట్లో పాము వచ్చినట్టుగా అరుస్తున్నావేంటి? నీ పెండ్లామే ఒక పాము కదా, మళ్ళా ఇంకో పాము యాడ్ నుంచి వస్తుంది. ముందు వదినకేం గుర్తొచ్చిందో అడగండి. ఇందాక పార్సిల్ వచ్చింది కదా, ఆ ఫోటో తీసుకురాపో. మళ్ళీ ఏమైంది వదినా? నువ్వు తీసుకురా. ఆ గదిలో ఉంది చూడు. అయినా ఇప్పుడు ఆ ఫోటో ఎందుకు? నీకేం గుర్తొచ్చింది? మావయ్య పర్స్ పడిపోతే మా చెల్లెలు తీసుకొచ్చింది కదా, అప్పుడు ఆవిడ ఫోటో ఆ పర్సులో ఉంది చూసారా? ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఈ పార్సల్ ఫోటో రెండు ఒకటే కదా? రెండు ఒకటే కదా? రెండు ఒకటే కదా? రెండు ఒకటే కదా? చూడండి. అవును. అయితే ఆ రోజు మావయ్య ఏమన్నారు? ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈవిడ రేషన్ కార్డు కోసం అప్లై చేసింది అన్నారు. నాన్న అలా చాలా మందికి రేషన్ కార్డులు అవి వచ్చేలా చేస్తూ ఉంటాడు. కేవలం ఆడవాళ్లకు మాత్రమే సాయం చేస్తుంటాడా? ఏంది తిరుపతి అట్టా మాట్లాడుతుండావు? ఈ ఫోటోలో చనిపోయిందనేసి డేట్ రాశారు, 12వ తేదీ 12వ నెల 2012. దాదాపు ఇవిడ చనిపోయి పుష్కరం అవుతుంది. అదే కదత్తా, చనిపోయి ఇన్నేళ్లైన తర్వాత వరదరాజులు మావయ్యని రేషన్ కార్డు ఇప్పించమని ఈవిడెలా అడుగుతుంది? ఈవిడెలా అడుగుతుంది? ఈవిడెలా అడుగుతుంది? ఆత్మహత్యేమైనా అడిగిందా? చెమైనా అడిగిందా? చెమైనా అడిగిందా? చెమైనా అడిగిందా? చెప్పండి, ఆవిడకి మీకు ఏమైనా సంబంధం ఉందా? ఇది నాన్న బండారం అంతా బయట పెట్టేలా ఉంది. ఈ నాన్న నాతో ఏది పూర్తిగా చెప్పడు. మేనేజ్ చేయలేక చస్తున్నాను. పా, ఏం జరుగుతుందో చెప్పండి. ఈ ఆడాలతో పెద్ద పోరొచ్చింది. ఇంకా మీ దగ్గర ఎంతమంది ఫోటోలు ఉన్నాయో చెప్పండి. నువ్వు నోరు మూసుకుని ఉంటావా? మీరు నోరు మూసుకోవాలని వీళ్ళు గొంతు చించుకుంటున్నారమ్మా. వీళ్ళు చెప్పరత్తా. అసలు ఆవిడ ఎవరు? ఆ ఫోటో మావయ్య దగ్గరికి ఎందుకొచ్చింది? దాని వెనకాల ఉన్న కథేంటి? అన్ని విషయాలు మనమే తెలుసుకోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.